హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ఇబ్రాహింపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచి మన్యపు రజిత గారు మనతో ఉన్నారు. ఇటీవల గెలిచారు. వాళ్ళకు మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు, ఓటర్లకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మీరు ఈ గ్రామానికి ఎలాంటి సేవలు చేయడానికి సర్పంచ్గా ముందుకొచ్చారు? ఫస్ట్ ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండి, రోడ్లు దత్తాయిపల్లి నుంచి ఇబ్రాహింపూర్ పంచరోడ్ మామిళ్ళ నుంచి ఇక్కడికి అవి చేద్దామని అనుకుంటున్నాం. ఓకే మేడం. ఇక్కడ అంటే నీళ్ళు మంచినీటి వసతి కూడా చాలా తక్కువ ఉంది అంటున్నారు, అందట్లేదు అంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అంతంత మాత్రమే. ఈ అన్నిటి మీద ఎప్పుడు నిర్మాణాలు చేస్తారు? అంటే మేము వచ్చింది కొత్తగా కదండి, త్వరలో అందరూ వార్డు మెంబర్లు వాళ్ళందరూ ఒప్పుకుంటే నేను కంపల్సరీ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే మేడం. ఈరోజు గ్రామ సభలో ఎలాంటి తీర్మానాలు చేపట్టారు? ఈరోజు పారిశుద్ధము, వీధి లైట్లు, వాటర్. మేడం ఇట్లానే కుక్కల బెడత బాగా ఉంది, కోతుల బెడత కూడా బాగుంది అంటున్నారు ప్రజలు. మరి వాళ్ళకు మీరేమి హామీ ఇస్తున్నారు మేడం? కోతులు అయితే చేద్దామని అనుకున్నామండి మేమైతే కంపల్సరీ. కుక్కలు అంటే మరి నాకంత ఎవరు అనలేదు, అది కూడా చేద్దాం. అది కూడా బెడదా ఉందంటే కంపల్సరీ చేద్దాం. ఓకే మేడం. గ్రామ పంచాయతీ అంటే ముందు గేటు ముందే కాలువ వెళ్తుంది, చాలా ప్రాబ్లం ఉంది రావడానికి పోవడానికి. మరి అది ఎప్పుడు పూర్తి చేస్తున్నారు? టైం పడుతుండొచ్చు అండి, ఎందుకంటే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా తీసుకుందామని అనుకుంటున్నాం. ఓకే మేడం. మీరు కూడా ఒక మహిళ, గవర్నమెంట్ మొత్తానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ఆధార్ కార్డు మీద. ఇక్కడికి బస్సు సౌకర్యం లేదంటున్నారు. మరి మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ బస్సు నడిపే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నేను కూడా అనుకున్నాను, టైంకి చూస్తున్నాను కదా, టైంకి ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ టైంకి బస్సు వచ్చేటట్టు చేద్దామని అనుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేద్దామని అనుకుంటున్నాం. ఓకే మేడం. ఇక్కడ మొత్తం కూడా స్టూడెంట్స్ ఎక్కువ ప్రైవేటు విద్య వైపే మొగ్గు చూపుతున్నారు మేడం. ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ఒక సర్పంచ్గా మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మేము ఇప్పుడైతే ఒకటి అంగన్వాడీ అయితే స్టార్ట్ చేసామండి, మొన్న చేసాము. అట్లే ఇంకేమన్నా ఉంటే కూడా చేద్దామని అనుకుంటున్నాం స్కూల్కి. ఓకే మేడం. మీరు మహిళా సర్పంచ్గా గెలిచారు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా మద్యం షాపులు బాగా ఉన్నాయి మేడం, మద్యానికి బాధితులు అవుతున్నారు. మహిళలు కూడా చాలామంది అట్ని మూసివేయాలని చెప్పేసి అంటున్నారు. దానికోసం మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ప్రజలందరూ సహకరిస్తే నేను కూడా క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు ఓటేసిన ఓటర్లకు ఏం చెప్పదలుచుకుందాం? మీకు సహకరించే వార్డు మెంబర్లకి, మీతో పాటు ఉన్న ఉప సర్పంచులకి, మీకు ఓటేసిన ప్రతి ఓటర్కి, ఇప్పుడు సంక్రాంతి పండుగ, నూతన సంవత్సరం వచ్చింది, ఈ అన్నిటిని ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? మా ఇబ్రాహింపూర్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి, నన్ను ఓటేసి గెలిపించినందుకు. వార్డు మెంబర్లు కూడా, వారికి కూడా ధన్యవాదాలు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్గా ఎమ్మెల్యే గారి అభివృద్ధి కార్యక్రమాలు 2 సంవత్సరాలలో ఎట్లా ఉంది? గతంలో చేసిన 10 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది మేడం? ఎమ్మెల్యే గారు ఎప్పుడూ తను ప్రజల్లోనే ఉంటారండి, ఎవరైనా ఆయన పేరే కలవరిస్తుంటారు. నేను మొన్న ఈ మధ్యలో చూస్తున్నాను కదా, ఆయన బీల్ రాయలే కన్నా నీళ్ళు రాయలే అనే పేరు ఆయనకి. వారి సహకారం మాకు ఎప్పుడు ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మంత్రి పదవి కావాలంటున్నారు, దాన్ని మీరు స్వాగతిస్తారా? ఎమ్మెల్యే గారిగా తప్పకుండా నేను ఫస్ట్ ఉంటా. ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.